అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. శనిగల్ బుక్కి చేతులు కట్టుకున్నట్టు రుణమాఫీ కథ ముగిసింది పోండి అంటున్నారు అధ్యక్ష. రుణమాఫీ అంత చేసినాం అయిపోయిందని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కొడంగల్కి వెళ్దామా, గౌరవనీయులు బట్టి గారి నియోజకవర్గంలోని మధురకు వెళ్దామా, లేదు మా నియోజకవర్గానికి వస్తారా అధ్యక్ష? మీరు చెప్పిన గ్రామానికి మీరు చెప్పిన సమయానికి పోదాం అధ్యక్ష. ఎక్కడ పోయినా కూడా ఇంకా రుణమాఫీ కానటువంటి రైతులు ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో ఉన్నారు అధ్యక్ష. మీరు దబాయించవచ్చు, నా నోరు మూయించవచ్చు అధ్యక్ష, కానీ దగాబడ్డ రైతుల కన్నీళ్లకు మాత్రం మీరు సమాధానం చెప్పక తప్పదు అధ్యక్ష. బడ్జెట్లో అధ్యక్ష గౌరవ బట్టి గారు 2024-25 పుస్తకంలో అధ్యక్ష 15వ పేజీలో ఒక మాట అన్నారు అధ్యక్ష. ఏమన్నారంటే అధ్యక్ష, చేతగానమ్మకు మాటలు ఎక్కువ అన్నట్లు రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తున్నారు అన్నారు అధ్యక్ష. ఇప్పుడు నేను అడుగుతా ఉన్న బట్టి గారు, మరి మాటలు ఎక్కువైంది ఎవరికో, చేతగానం ఎవరో ప్రజలకైతే అర్థమైంది బట్టి గారు, ఇంకా వేరే చెప్పాల్సినటువంటి అక్కర్లేదు అధ్యక్ష. రైతు భరోసా అధ్యక్ష, ఇవాళ రైతు భరోసా విషయంలో సమైక్య రాష్ట్రంలో అష్ట కష్టాలు పడ్డటువంటి రైతులకు స్వరాష్ట్రంలో కేసీఆర్ గారు కొండంత అండగా నిలిచారు. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చారు, సాగునీరు ఇచ్చారు, సమయానికి ఎరువులు విత్తనాలు ఇచ్చారు. ఇంకా ఏదో చెయ్యాలని ఆలోచించి నా తెలంగాణ రైతుకు పెట్టుబడి కోసం ఎవరి ముందు చెయ్యి జాపొద్దని, ఆత్మగౌరవంతో పొలంకు వెళ్లాలని, ఆత్మహత్యలు ఆగాలని రైతు బంధు పథకాన్ని నాడు కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు అధ్యక్ష.